నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. విశాఖ ఉక్కు కేంద్రంగా వైసీపీ రాజకీయం మొదలుపెట్టిందంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. విశాఖ ఉక్కును అమ్మేము అని చెప్పి కేంద్రం పలుసార్లు కేంద్ర మంత్రి వచ్చి చెప్పినా కూడాను దానిపైన దుష్ప్రచారాన్ని అయితే వైసీపీ ఆపట్లేదు. తాజాగా ఇప్పుడు కూడా మరి విశాఖ ఉక్కును అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. కుమారస్వామి చెప్పిందంతా కేవలం ఓదార్పు కోసమే. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఒక అతను అడిగిన ప్రశ్నకు గాను విశాఖ ఉక్కును అమ్మేస్తున్నామని ఆర్థిక శాఖ చెప్పింది అని చెప్పి వైసీపీ ఇప్పుడు సరికొత్తగా ఒక ప్రచారాన్ని అయితే తెర మీదకు తీసుకొస్తుంది. గతంలో ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు కోసం అది కూడా కార్మికులకు అందలేదు అని చెప్పి ప్రచారం చేస్తుంది. సో ఈ ప్రచారాల్లో నిజమేంత, నిజంగానే విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, విశాఖ ఉక్కుకి ఎన్నిసార్లు కుమారస్వామి గారు వచ్చి చెప్పారు, అలాగే చంద్రబాబు గారు చెప్పారు. ఎంత చెప్పినా కూడా వైసీపీ విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారనే ప్రచారం చేస్తుంది. ఇప్పుడు సరికొత్తగా ఇంకొక వాదన కూడా తీసుకొస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖే చెప్పింది అమ్మేస్తున్నామని చెప్పి. సో ఈ వార్తల్లో నిజమెంత, నిజంగానే విశాఖ ఉక్కుని అమ్మేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిజంగా మంచి టాపిక్ తీసుకున్నందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అసలు ఈ ఇష్యూ మీద ఈ వైసీపీ వాళ్ళు చాలా డౌట్లు రేగొట్టారు. చాలా డౌట్లు ఎట్లా డౌట్ పెట్టారు అంటే అసలు విశాఖ ఉక్కులో పనిచేసే కార్మికులే డౌట్లో పడేంత స్థాయిలో వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంత ప్రచారం చేసినా అక్కడ జరగాల్సిన పనులు ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దాన్ని పునరుద్ధరించడానికి దాదాపుగా 13,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. అంతకు ముందర ఏం చేశారు అంటే ఈ వైసీపీ డైరెక్టివ్ బ్యాచ్ ఉంటుంది, కొంతమంది వైసీపీకి అనుకూలంగా మాట్లాడే మేధావుల బ్యాచ్ కొంత ఉంటుంది. ఈ మేధావులందరూ ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే ప్యాకేజీ రాకముందు విశాఖ ఉక్కుని ఏం చేస్తారు, చంద్రబాబు ఏం చేస్తాడు, చంద్రబాబు కాపాడుతాడా లేదా అని ఇట్లా ప్రచారం చేశారు. చేసిన తర్వాత అక్కడ ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి 2 సార్లు 3 సార్లు వచ్చాడు. వచ్చి ప్రత్యక్షంగా చూశాడు. మొదటిసారి వచ్చినప్పుడే చెప్పాడు, ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా నేను చేస్తాను, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వెళ్ళాడు. రెండోసారి వచ్చినప్పుడు నో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని డిఫర్ చేసింది, ఈ ప్రస్తుతానికి తప్పిపోయినట్టే అని చెప్పాడు. తర్వాత మూడోసారి వచ్చి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ని ఇనాగరేట్ చేసిపోయాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ జరగటానికి కారణం ఎవరు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఏం చేశాడు, ఆయన ఎలక్షన్ ప్రామిస్ కూడా ఇదే ఉంది, విశాఖ ఉక్కుని ఎట్లయినా బతికిస్తాను అని చెప్పి ఆయన ముందరే చెప్పాడు. దాని ప్రకారం విశాఖ ఉక్కు బతకాలంటే ఏం చేయాలి, ఊరికే వెళ్ళిపోయి విశాఖ ఉక్కును బతికించండి అంటే కాదు కదా. విశాఖ ఉక్కు బతకటానికి ఏం చేయాలి, రోడ్ మ్యాప్ ఏంటి అనేది తయారు చేయాలంటే నిపుణులందరూ కూర్చోవాలి. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మొత్తం రోడ్ మ్యాప్ తయారు చేసి ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా అయితే విశాఖ ఉక్కు బతుకుతుంది. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల జన్మ హక్కు, అందుకని దయచేసి దీన్ని కాపాడండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఆ ప్రతిపాదనలని పరిశీలి చేసి ఉక్కు గనుల శాఖ మంత్రి నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దాకా ఆ ప్రతిపాదనలు వెళ్ళేలాగా చూసి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓకే అన్న తర్వాత కేంద్ర మంత్రివర్గంకి వెళ్ళేలాగా చూసి అక్కడి నుంచి ప్యాకేజీ తీసుకొచ్చే వరకు కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నిద్రపోకుండా పనిచేసి ఉంటాడు. లేకపోతే ఇంత షార్ట్ స్పాన్లో అంటే కేంద్ర ప్రభుత్వం జనరల్గా కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటి అంటే ప్రభుత్వం వ్యాపారంలో ఉండకూడదు, వ్యాపారాల నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అనేది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. అటువంటి విధాన నిర్ణయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రజెంట్ చేసిన ఆర్గ్యుమెంట్ చూసిన తర్వాత లేదు ఈ ఒకదాన్ని కాపాడుకుందాం మనం అనే ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఆర్థిక ప్యాకేజీని డిక్లేర్ చేశారు. దీని వెనక ఎంత కష్టం ఉండి ఉంటుంది, ఇటు చంద్రబాబు నాయుడు కష్టం ఉంటుంది,
హెచ్డి దేవేగౌడ కష్టం ఉంటుంది, నిర్మలా సీతారామన్ కష్టం ఉంటుంది, ఫైనల్గా నరేంద్ర మోడీ కష్టం కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసుకొని 13,000 కోట్ల రూపాయల ప్యాకేజీ రాగానే వెంటనే ఏం పెట్టారంటే లేదు లేదు ఇది సెయిల్లో కలపాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. ఏదో కుంటి మెలిక ఇది కాదు అంటే క్రెడిట్ చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీకి రాకుండా చేయాలన్న ప్లాన్ అన్నమాట. సెయిల్లో కలపాలి అంటే సెయిల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలో ఈ విశాఖ ఉక్కుని సెయిల్లో కలుపుదామా అని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగారు. రాజశేఖర రెడ్డి ఏం రాశాడు తెలుసా లెటరు? అక్కర్లేదు, విశాఖ ఉక్కుని సెయిల్లో కలపే అవసరం లేదు, అసలు విశాఖ ఉక్కు అది బాగుపడాలంటే దాన్ని డైవర్సిఫికేషన్ చేద్దాము, అంతే తప్ప విశాఖ ఉక్కుని సెయిల్లో కలపద్దు అని స్పష్టంగా లెటర్ రాసిన వ్యక్తి వైఎస్ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లెటర్ రాశాడు. మరి అప్పుడు కాంగ్రెస్ అక్కడ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే అప్పుడే సెయిల్లో కలపచ్చు కదా. కలపనివ్వని వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. కలపనివ్వకుండా దాన్ని డైవర్సిఫై చేద్దామని చెప్పి దాని మీద తీసుకొచ్చి వేరే వేరే రకరకాల ఉత్పత్తులు తీసుకొచ్చి పెట్టారు. అన్నీ కలిపి మొత్తం మునిగింది. అంతకు ముందు చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఇప్పించాడు. ఆ ప్యాకేజీ ఇప్పిస్తే ఆ ప్యాకేజీ తోటి ఊపిరి పోసుకుంటున్న విశాఖ ఉక్కు రాజశేఖర రెడ్డి చర్యలతో మళ్ళీ చచ్చిపోయింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ మహానుభావుడు ఆయన అన్నాడు, నేను చెప్పాను కదా సెయిల్లో కలుపుదాం, వాళ్ళు చూసుకుంటారని నేను చెప్పాను కదా, నువ్వు పెద్ద డైవర్సిఫికేషన్ అని చెప్పి నువ్వు దీన్ని విశాఖ ఉక్కుని ఇతర వస్తువులు తయారు చేసేలాగా మళ్ళిద్దామని పెద్ద కబుర్లు చెప్పావు, చూడు నా సర్వనాశనం అయింది అని చెప్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉండేది. అటువంటి స్థితిలో మళ్ళీ విశాఖ ఉక్కుని రివైవ్ చేద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి కూడా పక్కకి తీసుకొచ్చి 13,000 కోట్ల రూపాయల ప్యాకేజీ తెప్పిస్తే ఈ రోజునొచ్చి లేదా అంత బూటకం తెలుసా నీకు, చూసిరాపోయి. అసలు ఇంకొకటి ఏంటో తెలుసా, ఈ ప్యాకేజీ వచ్చిన తర్వాత సెయిల్లో కలపాలని పెట్టారు, అది కాదు రాజశేఖర రెడ్డే దాన్ని ఇట్లా చేశాడని చెప్పి అంత బయటకు వచ్చేసరికి అలాంటి వాళ్ళు చెప్తుంటారు కదా. బయటకు వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణలో ఒక మేధావి ఒక ఆయన ఉంటాడు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే తప్ప ఈ విశాఖ ఉక్కు బతకదని. ఇంతకాలం ఏం చేశావు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎదురు తిరుగు, కేంద్రానికి ఎదురు తిరుగు, విశాఖ ఉక్కును మనం కాపాడుకోవాలి అని సలహా ఇచ్చావా మేధావి? ఇప్పుడు కూర్చొని తెలంగాణలో కూర్చొని మాట్లాడుతుంటావు. విశాఖ అట్లా కాదండి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలండి. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డిని పంపించు, అడిగించు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, విశాఖ ఉక్కుకి సంబంధించిన అది ప్రైవేటీకరణ జరిగితే ఓ పని చేద్దాం, మన జిందాల్కి ఇప్పించుకుందామా, జిందాల్కి ఇప్పించుకుంటే అక్కడ చాలా మిగులు భూములు చాలా ఉన్నాయి, అవన్నీ అమ్ముకోవచ్చు అని ఎల్వి ప్రసాద్ని పిలిచి అందులో మనం రాజధాని కడదామా అని అడిగాడు. కడితే ఆయన చిచ్చిపో అన్నాడు. నీ ఇదేం ఆలోచన, నీ దరిద్రపు ఆలోచన, విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ నువ్వేంటే ఆ ల్యాండ్లు అమ్ముకుందామా లేకపోతే రాజధాని పెడదామా అని అడుగుతావేంటే అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ అండ్ సిన్సియర్, ఆయన చెప్పాడు చిచ్చిపో అన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వటానికి ఏ మేధావి ముందరికి రాడు. భయం, వణుకు, గజగజ వణికి సస్తారు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వాలి అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడు కదా, ప్రతివాడు వచ్చి మైకుల ముందు కూర్చొని సలహా ఇస్తాడు. క్యాప్టివ్ మైన్స్ లేదు, నువ్వే జగన్మోహన్ రెడ్డితో ఇప్పించు క్యాప్టివ్ మైన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రా మెటీరియల్ ఇంకొకటి. ఆ మేధావి పెద్ద మేధావి, ఆయన చాలా పెద్ద మేధావి. ఆ మేధావి ఏ విషయం మీద అయినా మాట్లాడతాడు. ఆయన ఏం చెబుతాడంటే ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీలకి 500కి వస్తుంది రా మెటీరియల్, విశాఖ ఉక్కుకి అదే రా మెటీరియల్ 5,000కి ఇస్తారు, ప్రాఫిట్ ఎట్ట వస్తుంది అంటాడు.
మరి అంతకుముందు ఎట్లా వచ్చింది ప్రాఫిట్? అంతకుముందు నడిపింది కూడా గవర్నమెంట్లే కదా. అంతకుముందు ఎట్లా వచ్చింది ప్రాఫిట్? కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చే స్థాయిలో ఎట్లా వెళ్ళింది? విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చేది, ఆ స్థాయిలో ఎట్లా పనిచేసింది? ఇప్పుడు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, అయ్యా నేను ప్యాకేజ్ తెచ్చిపెట్టాను, మీరు జాగ్రత్తగా పనిచేయండి, మీరు జాగ్రత్తగా పనిచేస్తే టర్న్ అరౌండ్కి తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబితే, ఈ మేధావి హైదరాబాద్లో కూర్చొని మేధావి ఏం చెప్తాడంటే, కార్మికులు ఎట్ట చేస్తారు, కార్మికులు కాదు, కార్మికులతోటి ఇది లేదు, కార్మికులు కాకపోతే నువ్వు వెళ్ళి పని చేస్తావా, చేయిపో, వెళ్ళి విశాఖ ఉక్కులో పని చేసిన ఒక్కరోజు నువ్వు స్వచ్ఛంద సేవ చేసిరాపో విశాఖ ఉక్కు దగ్గరికి వెళ్ళి. అందుకని ఈ మేధావులందరూ కూర్చొని ఈ మేధావులు అపోహలని ప్రజల్లోకి వదులుతూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కొన్ని ఏదో వార్తాపత్రికల్లో ఆ వార్తాపత్రికల మాస్టర్లు పెట్టేసి ఆ వార్తాపత్రికలో ఈ వార్త వచ్చేసినట్టు, ఇది నిజమైనట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారం వాళ్ళే చేస్తారు, ఆ ప్రచారం కరెక్టు అని వాళ్ళే నమ్మించేలాగా ప్రవర్తిస్తారు, ఈ కొంతమంది మేధావులతోటి మాట్లాడిస్తారు. ఇవన్నీ మొత్తం టోటల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ నుంచి కొంతమంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేస్తారు. ఏమవుతుంది? మొత్తం 3 ఫర్నెస్లు వచ్చినాయి, పనిచేస్తూ ఉన్నాయి, మళ్ళీ తీసుకుంటారు. నువ్వు ఫ్యాక్టరీ బతికిస్తే నువ్వు కాంట్రాక్ట్ లేబర్ అండ్ పర్మనెంట్ లేబర్ని తీసుకుంటారు. ఇటువంటివి అంటే ఫ్యాక్టరీని బతికించటానికి నువ్వేం చేయాలి అనేది నువ్వు ఆలోచించవా? నువ్వు కార్మికులని తొలగిస్తున్నారు. ఎందుకు తొలగిస్తున్నారు? నువ్వు చేసిన ఎదవ పనుల వల్ల తొలగిస్తున్నారు. తొలగించకుండా ఆపండి అనటం వరకు నేను సపోర్ట్ చేస్తా. కార్మికుల స్ట్రైక్ని సపోర్ట్ చేసే విధంగా మాట్లాడటం అనేది అన్యాయం. ఇప్పుడు గనక విశాఖ ఉక్కు కార్మికులు ఇది తెలుసుకోకుండా కేవలం వాళ్ళకున్న పార్టీ అఫిలియేషన్స్ తోటి, వాళ్ళు ఏదో కమ్యూనిస్ట్ పార్టీలతోటి అఫిలియేషన్లో ఉంటారు, అదేం తప్పు కాదు, కానీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీతోటి అఫిలియేషన్లో ఉన్న సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, సిద్ధాంతపరంగా వాళ్ళకి మనకి పడదు కాబట్టి దాన్ని వ్యతిరేకించే ఆలోచనతోటి మీరు స్ట్రైక్లోకి వెళ్తే ఈసారి ఈ ప్యాకేజీ కూడా విఫలమైపోతే, పని చేయకపోతే ఆ తర్వాత విశాఖ ఉక్కుని బతికించండి అనే హక్కుని మనం కోల్పోతాం. ఇది గుర్తుపెట్టుకొని కార్మికులు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వైసీపీ విష ప్రచారానికి లోను కావద్దు. ఈ మేధావులు హైదరాబాద్లో కూర్చుని చెప్పే మేధావుల మాటలు మీరు వినొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.